దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశంలో పలు అంశాల మీద 38 ప్రసంగాలు మీరు విన్నారు. ప్రతిరోజు కూడా దేవుడు నన్ను సిద్ధపరిచి తన ఆలోచనలు ఇచ్చి మీ ముందు నిలబెట్టినాడు. ఇది నులివెచ్చని స్థితి మీద మాట్లాడాలని ఈరోజు ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు. అంటే లూక్వామ్ స్టేట్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి యొక్క నులివెచ్చని స్థితి. ఇది దేవునికి అసహ్యమైన స్థితి అని వాక్యం నుండి మనం నేర్చుకుందాం. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు చూసినప్పుడు ఆత్మదేవుడు లవోదిక సంఘంతో సెలవిస్తున్నాడు, నీ స్థితి నులివెచ్చగా ఉంది. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానే ఉంటే నీకు మేలు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నీవు అటు లేవు ఇటు లేవు. కాబట్టి దేవుడు నిన్ను నోటి నుండి ఉమ్మివేస్తాడు. ఒకసారి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం, ఆమేనను వాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఇది చాలా దౌర్భాగ్య స్థితి కదా. దేవుడు ఇలాంటి ప్రజలను తన నోటి నుండి ఉమ్మివేసే పరిస్థితి. వారు నులివెచ్చని స్థితి గలవారని ఇక్కడ ఆత్మదేవుడు చెప్తున్నాడు. చివరిలో చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. పద్మద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అపోస్తలుడైన యోహాను ఆ ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు, దర్శనం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము రాయబడింది. అంటే పరలోక రాజ్యపు మర్మాలు, యేసుప్రభు యొక్క 2వ రాకడ గురించి ఉన్న సత్యాలు, యుగాంతం, ఇవన్నీ కూడా చాలా గొప్ప మర్మాలు ఈ ప్రకటన గ్రంథంలో. అప్పుడు చూస్తున్న దర్శనం అన్నమాట. 7 సంఘాలకు ఆత్మదేవుడు చెప్పిన మాటలు. ఇక్కడ లవోదిక సంఘంలో ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆమేనన్నవాడు. 1000 నామాలు ప్రభు కృప ద్వారా లోకానికి అందించినాను. దాదాపు 4 సంవత్సరాల వ్యవధిలో 1000 ప్రసంగాలు చేయగలిగినాను ప్రభు కృప ద్వారా. దాంట్లో ఆమేన్ అనువాడు అనే ఒక నామం ఉంది. ఆమేన్ అనువాడు అంటే ఎవరంటే తదాస్తు పలికేవాడు. దేవుడు చెప్పే ప్రతి మాట అవునన్నట్టుగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే మనం దేవుని మాటలు నమ్ముతున్నాం. నీ మాటలు నిరర్ధకము కాదు, నమ్మిన ఆమె ధన్యురాలు. అవును, దేవుని మాటలు ప్రశస్తమైంది, దాంట్లో ఏ అబద్ధము లేదు. సత్యవంతుడు సత్యమే పలుకుతాడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. కాబట్టి ఆ మాటలు విన్నవారందరూ ధన్యులే. ఆమేన్ అనువాడు అంటే చెప్పిన మాట చేసేవాడు, ప్రతి మాట నెరవేర్చేవాడు. ఏమంటున్నాడు? ఆయన నమ్మకమైన సత్యసాక్షి, ఆయన సృష్టి యావత్తుకు ఆది సంభూతుడు. ఆయన చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతాను, ఐ నో యువర్ వర్క్స్. ఇది ఘాటుగా ఉండొచ్చు. అవును, దేవునికి మనం చేసే ప్రతి క్రియలు తెలిసి ఉంటుంది. మనుషులు మన బాహ్యము చూస్తూ ఉంటారు, కానీ దేవుడు మనం అంతరంగాన్ని పరీక్షిస్తాడు. హృదయం శోధించే దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. మనుషులు మనం చేసే పనులను చూస్తారు, దేవుడైతే మన ఆలోచనలు చూస్తాడు. అందుకే అంటున్నాడు, ఐ నో యువర్ వర్క్స్. నీ క్రియలను నేను బాగా పరిశీలిస్తున్నాను, నీ క్రియలన్నీ నాకు తెలిసినవే. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. నీవు వెచ్చగానైనా చల్లగానే ఉంటుంది నీకు మేలు. నువ్వు అటు ఇటు లేవు, నీవు నులివెచ్చనిగా ఉన్నావు. కాబట్టి నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి. సీరియస్ మ్యాటర్. మనం అనుకుంటాం క్రైస్తవ జీవితం అంటే కొద్దిగా లోకం, కొద్దిగా ఆత్మీయ జీవితం, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలండి అని కొందరు అంటారు. అటు ఉండాలి ఇటు ఉండాలి. కానీ దేవునికి చాలా హేయమైన కార్యం అటు ఇటు ఉండడు. నువ్వు దేవుని వైపే ఉండాలి. కొందరు ధనాన్ని ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, లోకాశలు. అటు ఆత్మీయ జీవితంలో చాలా హైట్స్లో ఉన్నట్టు ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ నటన కూడా దేవుని దగ్గర చెల్లదు. అది నా జీవితంలో అనుభవం ద్వారా నేను చెప్పగలను. అదే నేను పాటించడానికి కూడా తీర్మానం చేసుకున్నాను. గాడ్ హేట్స్ హిపోక్రసీ. దేవుడు ప్రతి విధమైన వేషధారణను ద్వేషిస్తాడు. కాబట్టి సత్యముతో ఆత్మతో ఆయనను వెంబడించడం,
అందుకే సమరయ స్త్రీతో అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ఇక్కడ పైకి వారు భక్తి గలవారుగా ఉన్నారు ఈ లవోదికీయ సంఘస్థు. ఇది చాలా సంపన్న సంఘం అంట. ఇట్స్ వెరీ వెల్తీ చర్చ్. ఎందుకంటే లవోదికీయలో బంగారము, ప్రశస్తమైన బంగారం లభించే ప్రదేశం. అలాగే కన్నులకు కాటుక అక్కడ తయారవుతుందంట. మరి ఆర్థిక లావాదేవీలకు కేంద్రమైన స్థలం అంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ చాలా ధనవంతులు. ద ప్రిటీ రిచ్ పీపుల్, హైఫై అన్నమాట. ఈ సంఘం హైఫై సంఘం, దీనులు దరిద్రులు వచ్చే సంఘం కాదు. ఇక్కడ అందరూ కూడా చాలా ధనవంతులు. ప్రశస్తమైన కన్నులకు కాటుక అంటే వైద్యానికి కూడా కేంద్రమైన స్థలం అని ఇక్కడ అందరూ వ్యాపారస్తులు, చాలా డబ్బు గడించే వారు. కాబట్టి ఆ సంఘం ఆర్థికంగా చాలా గొప్ప స్థాయిలో ఉంది. కానీ దేవుడు మెచ్చుకొనని సంఘం. దానివల్ల ఏం ప్రయోజనం? ఇలాంటి సంఘాలు మనం చాలా చూస్తాం. చాలా కార్లలో దిగుతూ ఉంటారు, ముఖానికి రంగు పూసుకుంటారు, వారు పెదవులకు కూడా ఎర్ర రంగు పూసుకొని ప్రదర్శిస్తూ ఉంటారు, వస్త్రాలు ప్రదర్శించి, లేక వారి స్థానమానాలు, వారికి ఉన్న శ్రేష్టత, వారు ఎంత గొప్పవారు, ఎంత ధనవంతులని ప్రదర్శించడానికి సంఘాలకు వస్తూ ఉంటారు. అక్కడ దేవుడు ఉండడు. లాభం ఏంటి? దేవుడు ఆత్మరూపిగా ఎక్కడ దీనులు ఉంటారో అక్కడ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన మహోన్నతుడైనను దీనుల మధ్యలో సుఖ నివాసము చేసే దేవుడు అని యెషయా 55:57 2వ వచనంలో ఉంది. దేవుడు మహాఘనుడు, మహోన్నతుడు. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయన ఎక్కడుంటాడు అని ఆలోచిస్తే ఆయన ఇలాంటి వారి మధ్యలో ఉండడు. ఆయన దీనుల మధ్యలోనే ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. యెషయా 57:15 చూడండి. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకై, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి అంటుంది, మీ సంఘానికి నేను రానమ్మా, ఎందుకంటే అంత పేద ప్రజలు ఉంటారమ్మా. నేను అయిపోయింది నీ పని, నేను దేవుడు చక్కగా చేస్తాడు అనుకున్నాను మనసులో. దేవుడే దిగొస్తాడు దీనుల మధ్యలో, పేదల మధ్యలో, నువ్వు రావా? అబ్బో, ఎంత గర్వం, అహంకారం. చూడండి, డబ్బు వలన ఎంత గమండితనం ఉంటుంది మనిషి. గొప్పవారితోనే సాంగత్యం చేస్తారండి. కానీ పేదలు, బీదలు, మరి తక్కువ స్థాయి గలవారు ఎంత యథార్థతో దేవుని ఆరాధిస్తారు. అటు సంఘంలో గొప్పవారు రావడానికి వెనకాడుతూ ఉంటారు. అది ఎప్పుడు చేయకూడదు. గొప్పవారికి ధనం ఉందేమో కానీ పేదల వద్ద దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ సంఘము ఉన్నతమైన స్థాయిలో ఉంది. కానీ ఆ సంఘం గురించి ఒక్క మంచి మాట కూడా ఆత్మదేవుడు పలకలేదు. వారికి బంగారం ఉందాడు, వారికి గొప్ప గొప్ప వ్యాపారాలు ఉంది, కన్నులకు కాటిక తయారు చేస్తారట, ప్రశస్త వస్త్రాలు తయారయ్యే స్థలం, సంపన్న మరి స్థితికి చెందిన కుటుంబాలు విశ్వాసులుగా ఈ సంఘములో ఉన్నారు. కానీ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ దెమ్. ఎందుకంటే వారు అటు దేవుడు అంటున్నారు, ఇటు ధనం అంటున్నారు. గాడ్ ఆల్వేస్ రిక్వైర్స్ యువర్ టోటల్ కమిట్మెంట్, ఆర్ నీ ఏకాగ్రత, నీ ఏకదృష్టి కోరే దేవుడు. అటు ఇటు ఉంటే ఆయన మెచ్చుకోడు. అంటే నా నోటి నుండి ఉమ్మేస్తానంటున్నాడు. మరి దేవునికి నువ్వు ఎలాంటి సేవ చేయాలి, ఎలాగుండాలి నీ ప్రవర్తన? నాకు యోహాను సువార్త 5:35 జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ఒక మాట అంటాడు, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. రియల్ లవ్ దట్ వర్డ్. యోహాను 5:35. ఎప్పుడు మంట, ఎప్పుడు ఆసక్తి, ఎప్పుడు దేవుని కొరకు ఏదో చెయ్యాలని, పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, దేవుని కొరకు వెలగాలని, ఒక మంటగా మారాలని ఆశ కలిగి ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టమే. 40 రోజులు చాలా భక్తిగా ఉండి 40 రోజులైన తర్వాత యథాతథ స్థితికి వస్తే ఏం ప్రయోజనం? మరి నీవు మనసు మార్చుకోవా? నువ్వు అనుకుంటున్నావా అటు దేవునికి ప్రీతికరంగా, ఇటు నీ సొంత చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడుతున్నావు? ఎటు కాకుండా అయిపోతావు. యూ విల్ బి నో వే. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులు కానేరు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. అటు ధనం కావాలి, ఇటు దేవుడు కావాలి. నువ్వు దేవుడు అంటే నీకు ధనం ఉంటుంది, నిన్ను పేదవాడిగా మరి దిక్కులేని వాడుగా
ఎన్నడూ దేవుడు చేయడు. ఇక్కడ ధనమున్న వాణ్ణి దేవుడు ఏమంటున్నాడు, దేవుడు లేని వాణ్ణి దేవుడు ఏమంటున్నాడో 17వ వచనం చూడండి. వీడు నులివెచ్చని స్థితి. హీ వాంట్స్ గాడ్, హీ వాంట్స్ వెల్త్, హీ వాంట్స్ దిస్ వరల్డ్ అండ్ హీ వాంట్స్ గాడ్ ఆల్సో. అంటే అది ఇది కావాలన్న వాణ్ణి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? ప్రకటన 3:17లో ఈ విధంగా ఉంది. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఇన్ని 5 పేర్లు పెట్టి పిలిస్తే లోకం ఊరుకుంటుందండి. ఎవరన్నా మీరు దౌర్భాగ్యుడు అంటే కోపం వచ్చేస్తుంది. దిక్కుమాలిన వాడా అంటే ఘాటుగా ఉన్నది మాట, తట్టుకోలేరు. నువ్వు గుడ్డివాడవు అంటే కూడా తట్టుకోలేడు. నువ్వు దిగంబరుడు అంటే తట్టుకోలేడు. నీవు దరిద్రుడు అంటే అసలే తట్టుకోలేరు. కానీ ఆత్మదేవుడు ధనముండి దేవుడు లేని వారిని అలాగే సంబోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్న వాని ఆత్మను పోగొంటే వాని వల్ల ఏం ప్రయోజనం? నులివెచ్చని స్థితి అనే అంశం మీద మాదిరికరమైన క్రైస్తవ జీవితం ప్రసంగ శీర్షికలో ఈ మాట మరి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. చెక్ యువర్ స్టేటస్. హౌ ఆర్ యూ? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఇన్ని ప్రసంగాలు నువ్వు విన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. వాక్యం నీ వద్దకు ప్రతి ఉదయం వచ్చింది. ఆయన నీవు మారు మనసు పొందలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితి. స్టిల్ యూఆర్ ఆఫ్టర్ ద వరల్డ్, స్టిల్ యూఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్. ఇంకా పాపం వెంబడి నువ్వు వెళ్తున్నావా? లోకాశాల వెంబడి వెళ్తున్నావా? నువ్వు దౌర్భాగ్య స్థితి అని ప్రభువు సెలవిస్తున్నాడు. నీకు ధనం ఉన్నదేమో, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందేమో, లేక ఎక్కడైనా ప్రాపర్టీ ఉందేమో, లేక ఎకరాల భూమి ఉందేమో, ఇల్లు మీద ఇల్లు ఉందేమో, లేక చాలా ఇండ్లు ఉన్నాయేమో, కానీ నీ స్థితి దౌర్భాగ్య స్థితి. నువ్వు ఇంకా దేవుని తెలుసుకోకుంటే, ఇంకా సిలువ వేయబడిన క్రీస్తు నీ కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు, అమూల్యమైన తన రక్తాన్ని నీ కొరకు చిందించినాడు, నిన్ను పాపంలో నుండి విడిపించి నిత్య రాజ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి అని నువ్వు గమనించకుంటే వాట్ ఈస్ ద యూజ్? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలినవాడు, నువ్వు దరిద్రుడు, నువ్వు గుడ్డివాడు, నీవు దిగంబరుడు. ప్రశస్తమైన వస్త్రాలు తయారు చేసి వ్యాపార కేంద్రం అది. దే ఆర్ సో రిచ్ పీపుల్, బట్ గాడ్ ఈజ్ కాలింగ్ దెమ్ నేకెడ్. నువ్వు దిగంబరుడు. అంత ఉన్నతమైన స్థాయిలో ఉండేవారిని దేవుడు అంటున్నాడు నువ్వు దరిద్రుడు. అంటే వాట్ ఈజ్ యాక్చువల్ పావర్టీ? వాట్ ఈజ్ అటర్ పావర్టీ? అటర్ పావర్టీ ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్స్. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి లేని జీవితాలే కడు దరిద్రమైన దీనమైన స్థితి. కాబట్టి ఈరోజు మనము వాక్యం నుండి నేర్చుకుంటున్నాం అట్టి దౌర్భాగ్య స్థితి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దెర్ ఇస్ నో గాడ్. వీడు దేవుడు లేడని ఎందుకు అనుకుంటాడు? లోకం చాలని ఎందుకు అనుకుంటున్నాడు? చూచిందే నమ్మేవాడు వీడు, దేవుణ్ణి నమ్మాడు. వాడు అనుకుంటున్నాడు దేవుడు ఒకడు ఉంటే తప్పకుండా చేసిన పాపాలన్నిటికీ లెక్క అడుగుతాడు కదా. దేవుడే లేదంటే పోలే, దేవుడే లేడు. నువ్వు అంటావు కోర్టే లేదు, శిక్షణ లేదంటే చెల్లుతుందా? తప్పకుండా ఉన్నది. నువ్వు చేసే ప్రతి కార్యానికి న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం, దాని పేరు క్రీస్తు న్యాయపీఠం, దాని ఎదుట నువ్వు జవాబుదారీగా నిలబడాల్సిన రోజు ఉంది. వాక్యం విన్నవారికి తీర్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం లేకుండా ప్రతి దినం నరకంలోకి ఎంతోమంది జారుకుంటున్నారు. నీకు వాక్యం వెంబడి వాక్యం దేవుడు సిద్ధపరిచేసినాడు. ఇంకా నీ మనసు మార్చుకోవా? ఇంకా నీకు ఈ లోకం కావాలన్నా దేవుడు అక్కర్లేదా? అలాంటి వారితో పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ స్థితి బాగలేదు, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు చల్లగా లేవు, నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు. నువ్వు చల్లగానైనా వెచ్చగానుంటే నీకు మేలు, అటు ఇటు లేవు. కాబట్టి దేవుడు తన నోటి నుండి ఉమ్మివేసే పరిస్థితి రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు అనుకుంటున్నావు నేను ధనవంతుడను, ఐఎమ్ వెల్తీ. చాలామంది బుద్ధిహీనులు అనుకుంటారు ధనం ఉంటే చాలే. అట్టి వారిని దేవుడు బుద్ధి లేని వారు అంటున్నాడు. ఒకటి వాక్యంలో మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుని గురించి చూస్తాం. ధనవంతుల గురించి పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. ఈ ధనవంతుడు అనుకున్నాడు నేను నా జీవితాంతం అనుభవించడానికి నేను పంటను సమకూర్చుకున్నాను, నా ప్రాణంతో నేను అంటాను తిను త్రాగు సంతోషంగా ఉంటాను, నీకేం కుదవలేదని. అటివాన్ని దేవుడు అంటాడు వెర్రివాడా, ఈ దినము నీ ప్రాణం మరి కోల్పోతే ఇవన్నీ సంపాదించుకుంది ఎవరి వశం అవుతుంది? దేవుని ఎడల నువ్వు ధనవంతునిగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నావా?
దేవునికి స్తోత్రం. దేవుని కలిగిన వారు ఎంత ధన్యులు. ధనం ఈ లోకరీతిగా మనం లేకున్నా దేవుని ఎడల ధనవంతులుగా ఉంటే అది ఎంత శ్రేష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వెతకాలి, ధనాన్ని వెతకకూడదు. దేవుని వెతికితే నీకు కావలసినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ ధనవంతునితో అంటున్నాడు, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, నువ్వు దౌర్భాగ్యుడు, గుడ్డివాడు, నీవు మరి దిగంబరుడు, నువ్వు దేవుని వెతకకుండా ధనాన్ని వెతికావా? నేను ధనవంతుణ్ణి, నాకు ఇక ఏ కొదో లేదు, ధనవృద్ధి చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు యువర్ ఏ అటర్లీ పువర్ పర్సన్. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేడిన బంగారం నీకు కావాలి, బంగారం నీకు కావాలి, వస్త్రం నీకు కావాలి, కాటుక. ఈ మూడు కూడా అక్కడ తయారవుతుంది. ప్రశస్తమైన వస్త్రాలు, పవిత్రమైన కన్నులకు ఔషధం లాంటి కాటుక తయారయ్యే స్థలం ఇది. మరి ఇంకా బంగారము, ప్రశస్త వస్త్రము, కన్నులకు కాటు, ఇవన్నీ నా దగ్గర ఉంది, రమ్మంటున్నాడు. చూడండి, నీవు ధరించుకున్నటకు తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాను. నా దగ్గరకు వస్తే నీ దృష్టి కలుగుటకు నీ కన్నులకు కాటుకని ఇస్తాను, నా యుద్ధ కొనుక్కో అని బుద్ధి చెప్తున్నాను. మరి ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉన్నదని అర్థం. బంగారము పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. అంటే ఇట్ ఈస్ సో వాల్యుబుల్, హై ప్రైస్. అంటే అట్టి పరిశుద్ధత దేవుని సన్నిధిలో ఉంది. మరి వస్త్రాలు అంటే నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, సంతోష వస్త్రం, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నది. అలాగే కన్నులకు కాటుక. కన్నులకు ఎందుకు కాటుక? కన్నులకు తేటనిచ్చేది. వాక్యంలో మరి పౌలు భక్తుడు 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగజేసింది. క్రీస్తు సువార్త ప్రకాశము వారి కన్నులకు కనబడుకున్నట్లు గుడ్డితనం కలిగింది. ఆ గుడ్డితనం పోవాలి, కన్నుల నుండి ఆ పొరలు రాలిపోవాలి. దేవుని వాక్యంలోని అమూల్యమైన ప్రశస్తమైన కార్యాలు చూడడానికి కీర్తనకారుడు ఇలాగ ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి నా కన్నులను నీవు తెరవు, నా కన్నులకు వెలిగి ప్రభువా. ఐ హ్యావ్ టు సీ సో మెనీ వండర్ఫుల్ మిస్టరీస్ ఇన్ యువర్ స్క్రిప్చర్స్. అవును, అదే ఉండాలి మన ఆకాంక్ష. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఈ ప్రకటన గ్రంథంలో నేను చూసినప్పుడు మారు మనసు పొందు, రిపెంట్ రిపెంట్ రిపెంట్. ఈ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. గాడ్ సీక్స్ ఎ రిపెంటెంట్ హార్ట్. చూడండి, నీకు ఎంత ధనముందో అని కాదు, నువ్వు ఈ లోకరీతిగా ఎంత శ్రేష్ఠునో, ఎంత స్థానమానం ఉందో, ఎంత కీర్తి ఉందో, ఎంత పేరుందో, అది దేవుని సన్నిధిలో తుచ్చమైంది. బట్ గాడ్ లవ్స్ ఎ సీకింగ్ హార్ట్. ఆయన వెతుకువారు ధన్యులని వాక్యంలో. దేవుని స్తోత్రం. చూడండి, మనం అందరం ఈ ఉదయకాలం ఆయన వెతకడానికి వచ్చాం. వీఆర్ సీకర్స్, వీఆర్ ఆల్ బ్లెస్సెడ్ పీపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం బంగారం వెతకడం లేదు, వేరే లోకరీతిగా ఏ కార్యాన్ని వెతకడానికి కాదు, దేవుని సన్నిధిని వెతకడానికి వచ్చాం. గాడ్ లవ్స్ us. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదే ఆ సంఘానికి సందేశం ఆత్మదేవుడు ఇస్తున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయం. వాట్ ఎ లవింగ్ గాడ్ వీ హ్యావ్. చూడండి, మరి దేవుని తెలుసుకొని, అంటే దేవునితో సహవాసం చేస్తూ నేను తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆ దేవునితో ఉన్న సహవాసం ఎంత మధురమైంది. హౌ స్వీట్ ఈస్ ద ఫెలోషిప్ విత్ గాడ్ దట్ ద వరల్డ్ కెనాట్ గివ్. మోకరించి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే ప్రతి మనవి ఆయన వింటాడు. ఆయన తన తలంపులను నీకు ఇస్తాడు, నీ హృదయం శుద్ధి చేస్తాడు, నీ మనస్సు శుద్ధి చేస్తాడు. ఆయన సన్నిధిలో నీకు ఏది లభించదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది స్వీట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని రానియాలి. ఇక్కడ ఆల్వేస్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు హార్ట్స్ దట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. చూడండి, ఇక్కడ ఒక మాట, తలుపునెద్ద నేను నిలిచి తట్టుతున్నాను అంటే యేసుప్రభు బయట ఉన్నట్టే కదా, వాకిట నిలిచి ఉన్నాడు. తలుపు గొల్లెం ఉంది, లోపనున్న వాడే గొల్లెం పెట్టుకొని ఉంటాడు. ప్రభు ఏమో బయట ఉండి తడుతూ ఉన్నాడు. తలుపు తీసేది నీ బాధ్యత. నువ్వు తలుపు తీయకుంటే ప్రభు వెళ్ళిపోతాడు. నువ్వు తలుపు తీ, ప్రభు వస్తాడు నీ హృదయంలో. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసివేళ్ళ నేను అతని యొద్దకు వస్తాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గుడ్, జీసస్ ఈజ్ సో గుడ్. హీ విల్
just enter into your heart when you open. He will not push the door and come by force. అదొకటి మీరు చూడాలి. అక్కడ తలుపు బద్దలు కొట్టుకొని నేను వచ్చేస్తాను నీ హృదయంలోకి అనడం లేదు. నేను తలుపు తట్టుతున్నాను, 40 రోజులు తట్టుతున్నాను, నువ్వు ఇంకా తెరవలేదా? 40 days he was knocking at your door. Are you still so stubborn that you're not giving up and opening the door? You're such an unfortunate person. అందుకే నిన్ను 5 పేర్లతో పిలుస్తున్నాడు యేసుప్రభు. ఓ దౌర్భాగ్యుడో, దిక్కుమాలుడో, దరిద్రుడో, దిగంబరుడో, గుడ్డివాడో, నీ కార్యాలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఈ స్థితి నులివెచ్చని స్థితిలో నీ జీవిత ప్రయాణం సాగించాలని. నువ్వు ఎటు పోయినమో నీకే తెలియదు, నరకానికే వెళ్ళిపోతావు. కాబట్టి నీ మనసు మార్చుకో, నువ్వు మారు మనసు పొందు, దేవుని తట్టు తిరుగు. ఒకవేళ నువ్వు యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని తలుపు తీసినేళ్ళ ఆయన నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఎంత మంచి మాట అండి. నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయను. అందరితో మనం భోజనం చేయం. ఏమో నా మట్టుకైతే నేను అందరితో ఏం భోజనం చేయలేను. చాలా అతి ప్రియులు, చాలా సన్నిహితులు అయితే డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ విత్ దెమ్. అంటే ఆ సహవాసాన్ని సూచిస్తుంది. ఇట్స్ అ ఫెలోషిప్ విత్ జీసస్. హీ సేస్ ఐల్ కమ్ ఇన్ టు యువర్ హౌస్, ఐల్ హ్యావ్ ఫుడ్ విత్ యూ. నేను మరి వచ్చి నీ గృహంలోకి నేను ప్రవేశిస్తాను, నాతో కూడా నేను నీతో కూడా భోజనము చేయను. అంటే దట్ డిపిక్ట్స్ ఫెలోషిప్, సహవాసం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. నేను జయించిన తనతో కూడా ఆయన సింహాసనం నద్ద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదాం. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తాడంటే ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు, జయించిన వాడిని తన సింహాసనం మీద కూర్చోబెడతాడని వాగ్దానము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్థికంగా ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందిన, నీకు సమాజంలో గొప్ప పేరున్న, స్థానమున్న, అన్ని విషయాల్లో ఏ లోటు లేకున్నా, దేవుని సన్నిధి నీ జీవితంలో లేకుంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. వాట్ ఎవర్ యు డూ, ఏ శక్తి వంచన లేకుండా దైవ కార్యాలు చేయాలా? సగం చేసి చేయనట్టు ఉండదు. ఇక్కడ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. హీస్ సచ్ ఎ మైటీ గాడ్. హిస్ రివార్డ్ విల్ బి వెరీ గ్రేట్. ఎందుకు సగటు మనసుతో చేయాలి? చేసి చేయనట్టు అంటనట్టు కాదు, ఫుల్ హార్ట్తో చేయాలి. నీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. ఈ మాట మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో దేవుని పట్ల మనకున్న ఆసక్తి విషయంలో కూడా మనము మాంద్యులు కాకూడదంట. నులివెచ్చని స్థితి ఏ పరిస్థితుల్లో కూడా పనికిరాదు దేవుని సన్నిధిలో. నీవు ఆసక్తి విషయంలో కూడా మందత్వం ఉండకూడదు. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. కాబట్టి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. మరి నేను నులివెచ్చని స్థితి ఎలా పోగొట్టుకోవాలి అని ఒకవేళ నీకు ప్రశ్న ఉంటే దానికి జవాబు కూడా, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ లూక్ వామ్ స్టేట్. దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ వే ఫర్ యూ. నువ్వు ప్రభువును రక్షకునిగా హృదయంలోకి స్వీకరించాలి. ఆయన తలుపు నొద్ద నుండి తడుతున్నాడని ఇంతకుముందు మనం చదివినాం. నువ్వు ప్రభువును ఆహ్వానించాలి. అవును, హృదయమందు నువ్వు యేసును రక్షకునిగా స్వీకరించి అని నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టారండి? దేవుని వాక్యం ఒక చెవితో వింటానికి ఇంకో చెవితో వదిలేస్తే వాక్యం ఇట్ షుడ్ గెట్ సెటిల్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని మాటలు భద్రంగా కాపాడుకోవాలి. నీ అడుగులప్పుడు జారవు, ధైర్యం వచ్చేస్తుంది దేవుని మాటల ద్వారా. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అటు బ్రతకలేవు, ఇటు చావలేవు, ఏం లాభం? సో ఎట్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి దైవశక్తి కావాలంటే నీకు దేవుని వాక్యం చాలా అవసరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అవసరం. తర్వాత నీకు రక్షణ అవసరం. యూ హావ్ టు యాక్సెప్ట్ జీసస్. దేవుని మాటలు విని హృదయంలోకి ప్రభువును చేర్చుకోవాలి. హృదయం మందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అవును, దేవుని బిడ్డల సహవాసం నీకు కావాలి. సహవాసం సగం బలం అంటారు. ఇటువంటి కూడికలకు రావాలి. ఎప్పుడు లోకమే లోకం. లోకం దగ్గర ఏముంది నీ దగ్గర నీకు ఇవ్వడానికి? లోకం దగ్గర సరుకుల సామగ్రి ఉంది కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, నిత్య జీవం లేదు, రక్షణ లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్
యూ హ్యావ్ టు ఎంటర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని స్వీకరించి రక్షణ పొంది దేవుని బిడ్డలతో సహవాసం కలిగి వారి ప్రభు బలులలో పాలు పొందడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఇంత ప్రయాసపడి 40 రోజులు ఇలాగూ దేవుని ప్రజలను ఉదయకాలమే సమకూర్చి దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని వారికి విడుదల చేస్తూ మరి ఎందుకంటే నులివెచ్చని స్థితి తొలగిపోవాలి. అవును, దేవునికి ఇష్టమైన మరి జీవితాలు మనము ఆయనకు ప్రదర్శించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యంలో కూడా వారు తెగకుండా కూడుకున్నారని, తెగక దేవుని వాక్యమందు ప్రార్థనయందు వారు సమయాన్ని గడిపినారని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటి ఎందును తెగక ఉండేరి. హల్లెలూయా. తెగక వారు ప్రతిరోజు కలుసుకున్నారు. ప్రతిరోజు సహవాసం, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు రొట్టె విరుచుట. ఇలాగూ ఆదిమ సంఘములో విశ్వాసులు ఉండినారు అని మనకు అర్థమవుతుంది. తర్వాత మూర్ఖమైన వక్రజనంకు మీరు వేరే రక్షణ పొందరు. 40 వచనం చూడండి. అపోస్తలుల కార్యం 2:40. ఇంకా అనేక విధమైన మాటలు సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడాన్ని వారిని హెచ్చరించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశంలో నులివెచ్చని ఆత్మీయ స్థితి గురించి ఈరోజు ధ్యానించినాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకు కావాలి. ఐ నీడ్ యూ లార్డ్. విత్ అ రిపెంటెంట్ హార్ట్ ఐ విల్ టర్న్ టు యూ లార్డ్. నా కొరకే కదా నువ్వు సిలువలో ఆ మండుటెండల ఆకాశాన్ని భూమికి మధ్యలో నలిగి విరేలాడినావు. తనే నువ్వు నన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించినావు. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమిస్తారు? ఎవరు నిన్ను ఆదుకుంటారు? ఎవరు నీకు దిక్కుగా ఉంటారు? ప్రభు తప్ప ఆశ్రయమేది. అవును తండ్రి, నన్ను ఎంతగా ప్రేమించినావు. ఈ పాపపు స్థితి నుండి నన్ను విడిపించి పరిశుద్ధ మార్గంలో రావడాన్ని నిన్ను కలిగిన జీవితం నేను ఆశిస్తున్నాను. ఈ దీనస్థితి నువ్వు కటాక్షించి నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగివేతాన్ని. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుంది. అవును ప్రభువా, నేను పశ్చాత్తాపమైన హృదయంతో మారు మనసుతో నీ సన్నిధికి నేను తిరుగుతాను. నువ్వు ఉంటే చాలు. నిన్ను కలిగిన జీవితం నాకు కావాలి. అవును తండ్రి, ఈ వీళ్ళందరి కొరకు నీ దాసరాలని ప్రార్థిస్తున్నావు. వారి హృదయంలో కార్యం చేసినావు మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. వారి తల మీద నీ హస్తం ఉంచి వారు తీసుకున్న నిర్ణయాల్లో స్థిరంగా ఉండటకు సహాయం తెచ్చి నులివెచ్చని స్థితి తొలగించి నేను ఆత్మలో చైతన్యము దయచేసి నీతో బంధం కలిగి, నీతో సహవాసం కలిగి, సంధి కలిగి, నీతో సమాధానము నెలకొల్పి రక్షకునిగా వారి హృదయంలోకి స్వీకరించి ఒక క్రొత్త జీవితం వారికి దయచేయమని, ఇండు ఆశీర్వాదాలతో వారిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
పదువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామం